దేవునికి వందనాలు. స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘాలు స్థానియ సంఘటన పాడి ఈరోజు కొత్తగా మన మధ్య వచ్చిన తెలుగు రాష్ట్రాలు కనుక వచ్చిన కుమారుడు అలాగే రాయగడ నుంచి వచ్చిన సంఘటన ఈ ఊరి ప్రజలు వచ్చిన దూర ప్రాంతం నుండి వాక్యం ఆలపించిన అందరికీ అందరికీ దేవుడు దీవించగా స్థిరార్థని బైబిల్ తరగతిలో నుంచి మనం పూజించారు. అందుకని దేవుడిసుకోవాలి. మత్తాయి సువార్త నుండి మనము నేర్చుకున్నాం. మత్తాయి సువార్త 5వ అధ్యాయము దాని 6వ వాక్యమే మనము నేర్చుకున్నారండి. నీతి కొరకు ఆకలి తప్పుతున్న వాడు ఆనందలో దాహం గురించి నేను మీకు చెప్పాను. అది చెప్పుకొని వచ్చినప్పుడు ఎక్కడ చదివి యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వాక్యము చదివి మనం ఆఫీస్ వెళ్ళిపోయారు. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. యోహాను సువార్త యేసు నిలిచి ఎవడైనను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. ఉండండి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చిన 7 పండుగలు ఒకసారి చెప్పండి. 7 పండుగ పస్కా పండుగ, పులియన రొట్టెల పండుగ చెప్పండి. అదండి లాస్ట్ కరెక్ట్ చెప్పండి. ఆర్డర్ చెప్పండి. తర్వాత చెప్పండి ఏమండి మొదటి ప్రథమ పండుగ, తర్వాత నానా పండుగ చెప్పండి. పెంతెకోస్తు పండుగ, 5వ పండుగ చెప్పండి. శృంగార పండుగ, 6వ పండుగ చెప్పండి. పాప పరిహారం, 7వ పండుగ పర్ణశాల పండుగ. ఈ పండుగని మీరు సండే స్కూల్ నుండి పిల్లలందరూ నేర్చుకున్నారు. మీరు మర్చిపోకుండా ఈ పండుగ ఏం చేయాలి, నేర్చుకోవాలి. ఓకే, అది ఎక్కడ రాయబడింది? లేవియా కాండము 23వ అధ్యాయం. అంటే లేవియా కాండంలో ఘనమైన ఒక అధ్యాయం అంటే 23వ అధ్యాయం. 2వ అధ్యాయం అంటే 1, 2, 3, 4, 5 బెలి గురించి రాయబడిన కాబట్టి అది కూడా ఘనమైన అధ్యాయం. ఓకే, 20 అధ్యాయం కూడా ఘనమైన అధ్యాయం. ఈ అధ్యాయం మీరు బాగా నేర్చుకోండి, చదవండి. స్తోత్రం. అప్పుడు 7 పండుగల గురించి బైబిల్లో రాయబడి. ఇప్పుడు మనకు పండుగ ఉందా? దేవుని పిల్లలకి పండుగ ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. సైలెంట్ అయింది కాబట్టి మీరు మౌనంగా ఉంది కాబట్టి నేను చెప్తాను. సామెతల పుస్తకము 15వ అధ్యాయము 15వ వాక్యం ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో చదవండి. మొదటి తెలుగులో చదవండి. బాధపడు వారి దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. సంతోషము హృదయంలోనికి ఏముందమ్మా? నిత్యము. అంటే ఇంగ్లీష్ లో హ్యాపీ హార్ట్ ఈస్ లైక్ ఏ కంటిన్యూయల్ ఫీస్ట్. అంటే ఆనందం ఉన్న హృదయములకి ఏముందంటే ఫీస్ట్, నిత్యము పండగే. నిత్యం ఏముంది? స్తోత్రం చెప్పొచ్చు. సంవత్సరం ఒక్కసారి కాదు మనకు పండుగ. చెప్పండి. నిన్ను చూసినప్పుడు అలాగే నాకు అనిపించింది. నిత్యం పండగ ఉన్నట్టు అనిపించట్లే. నిత్యం పండుగ ఉండినట్టుగా అనిపిస్తే ఎలా ఉండాలి? నిన్ను చూసిన సంతోష హృదయంతో ఉండాలి. ముఖం చూసినప్పుడు దుఃఖాక్రాంతులై దేవరీశ్వరు నీ ముఖము వాక్యానుసారంగా నీ ముఖము అర్థం. నీ ముఖం అంటే నీ మనసులో ఏది ఉందో అందుకని నీ ముఖం చూసినప్పుడు తెలుసు సంతోషం ఉందా లేదా అని.
నిన్ను చూస్తే అలాగా కనిపిస్తుంది. అయ్యో ఎంత సోదరునండి. హల్లెలూయా. అది దేవుడు సంఘటన నేను చెప్పినమాట మనకి ప్రతి దినం ఏముంది పండుగ వాళ్ళకి మాత్రం దేవుడికి అందుకని మనకు సంవత్సరం పండుగ లేదు, ప్రతి దినము పండుగ. ఇది కొలోస్య పత్రికలోకి రావాలి. 2వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. కొలోస్య పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. కాబట్టి అన్నపానముల విషయములో పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములో నీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి వాటికి ఛాయ గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నారు. పండుగ అమావాస్య విశ్రాంతి దినము ఇదన్నీ రాబో వాటికి ఛాయ అంటే వచ్చినప్పుడు నీడే ఏమవుతుంది? యేసు వచ్చినప్పుడు పండుగ అమావాస్య మొత్తం ఏం చేస్తున్నాడు కానీ ఇప్పుడు నేనేం చేసుకున్నాను? యేసు లేని పండుగలు ఆచరణ. యేసు లేని పండుగ అవును కదా. ఏ పండుగ అంటే మెట్ల పండుగ. ఏ పండుగ అంటే మట్లాది. ఆ పండుగలంతా గాడిద లేదు, యేసు లేదు, మీరుంది. గాడిద లేదు, యేసు లేడు, మనుషులు ఉన్నారు. యేసు లేకుండా ఏ పండుగ కాదు. ఆమేన్. మనకి మెయిన్ ఏది? అన్నింటికి ముఖ్యమైన వ్యక్తి ఎవరు? యేసువే. పండుగ మనకు ముఖ్యమే కాదు. యేసు ఉంటే పండుగ ఉండినట్టుగా. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు మనకేమి లేదు, పండుగ లేదు. ఎందుకు? యేసు వచ్చిన తర్వాత భూములు ఏం లేదు. నన్ను చూసినప్పుడు మీకు రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం. విశ్వాసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి క్రీస్తు ధర్మశాస్త్రమునికి ఏంటి సమాప్తి? క్రీస్తు సమాప్తి ఏంటండి? ధర్మశాస్త్రానికి సమాప్తి అంటే ముగింపు ఇంకా లేదు. యేసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఏంటి? ధర్మశాస్త్రం సమాప్తమైంది. యేసు మనకేమి ఇచ్చారు? ఒకరికొకరి ప్రేమించడి అడగలేదు కాబట్టి ధర్మశాస్త్రము నెరవేర్చండి. ఒకరికొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. యేసు మనకు ఒక కొత్త ఆజ్ఞించండి. ఒకరొకరిని ప్రేమించాలి. అదే ధర్మశాస్త్రం అని బయట రాయబడింది. అందువల్ల అర్థమైంది. ఇప్పుడు కొత్తగా ఎప్పుడు ధర్మశాస్త్రం ఆచరించాలి అని చెప్పుకొని తిరిగిన వాడు ఉన్నారండి. మనం ఇప్పుడు ఏం చేయకూడదు. అనగా పట్టుకొని తిరిగిన వాడు ఎవరు? గలాతీ పత్రికలు ఉంది కదా, 3వ అధ్యాయం 10వ వచనం కదా. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరు సైనికులు కూర్చున్నారు? ధర్మశాస్త్రానికి క్రియలకు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్ర క్రియలు అనుసరించిన వాళ్ళందరూ ఎవరండి? మన శాపగ్రస్తులు కాదు, మనమందరం. ఓ దేవునికి ఆచరించట్లేదు. ధర్మశాస్త్రానికి అంటే ఎవరు? ముగింపు యేసు. యేసు వచ్చిన తర్వాత మనం అందరూ ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన వాళ్ళు. స్తోత్రం. అందుకని మనం ఎవరు కాదు? శాపగ్రస్తులు కాదు. అర్థమైంది? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినది పండుగ గురించే చెప్తున్నారు కదా. ఇక పండుగ పట్టుకొని వెళ్ళిపోతావా? లేదు లేదు, నేను ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వస్తుంది. పండుగ యేసు అక్కడికి ఏం చెప్పారు? పండుగనే చదవండి. 3వ అధ్యాయం 37వ నీ అక్కడికే మనం ఎక్కడికి వెళ్ళాలి? On the last day, that great day of the feast. చూడండి, మీకు అర్థమైందా లేదా? పండుగ 37
యోహాను సువార్త అండి 7:30 నన్నే చూస్తున్నాండి అండి 37 ఆ పండుగలో మహాదినముల అంత్యదినం. ఏ పండుగ దినముల? అంత్యదినం ఏ దినము? ఆఖరి దినం ఏ దినం? పండుగ దిన ఆఖరి దినం ఏ పండుగ? శనివారం దినం అండి. వారికి ఇశ్రాయేలుకి విశ్రాంతి దినం. అంటే శనివారం అంటే మనం శనివారం అంటే వారికి విశ్రాంతి. మన భాషలో చెప్తే ఏమంటే శనివారం దినం అంటే విశ్రాంతి. ఆ విశ్రాంతి దినములు యేసు నిలబడి ఏం చెప్పారు? ఎవడైనా తప్పికొని నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకున్నాను. ఎలాగ తీర్చుకోవాలి? 38 నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు లేఖనము చెప్పినట్టు. ఎక్కడ చెప్పారు? లేఖనములు ఎక్కడ చెప్పారంటే నేను అడుగుతున్నాను. చెప్పండి. ఆ వాక్యం పూర్తిగా చదవండి. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి. అది ఎక్కడే రాశారని నేను అడుగుతున్నాను. మొదటి రాజుల పుస్తకము 7వ అధ్యాయము 22, 23, 24, 25 వరకు మీరు చదవండి. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు. అది 5 మూరలు ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు. దాని పై అంచునకు క్రింద చుట్టూను గుబ్బలుండెను. మూరకు 10 గుబ్బలు చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను. అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోత పోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలబడి ఉంది. ఏది అది? ఏది? ఎద్దుల మీద ఉండబడింది. అది ఏది? సముద్రం. అర్థమైందా? మీరు ఎలాగ బైబిల్ ఎలాగంటే చదువుతున్నా నేర్చుకున్నా నాకు కొంచెం భయం వస్తున్నారు. అది అని చెప్పింది మొదటి చెప్పింది. ఏది? ఆ సముద్రం. ఆ సముద్రం దేని మీద ఉన్నాం? ఎడ్ల మీద. 12 ఎడ్ల మీద అది నిలబడి ఉంది. దేవుని స్తోత్రం. ఇంకా చదవమ్మా మనసు నుంచి. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పరమ దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నీ లోపలి తట్టు తిప్పబడి ఉంది. ఇప్పుడు వెనుకటి భాగం ఎక్కడ ఉంది? లోపలికి ఉంది. ముఖం ఎక్కడ ఉంది? బయటికి ఉంది. ఇప్పుడు అర్థమైంది. నాది అక్కడ సముద్రం ఎవరి మీద ఉంది? ఎద్దుల మీద ఉన్నాయి. 12 ఎద్దుల మీద. నోరు తెరిస్తే ఏమొస్తుంది? ఆ నీళ్ళు బయటకు వస్తుంది. అర్థమైందా లేదు? ఎద్దులు నోరు తెరిచినప్పుడు వాటి శరీరంలో నుంచి నీళ్ళు నోట్ల నుండి అది ఎందుకు అక్కడ ఉంచారంటే ఆలుగలకి కాలు గడుగడానికి ఉంచారట. సమాగ గుడారం లోపల, ప్రత్యక్ష గుడారం లోపల కాలు గడడానికి ఏ పాత్రం ఉంది? రాష్ట్ర గారు చెప్తా. నేను ఎందుకు చెప్తాను? మీరు చెప్పకూడదు, ఇది చెప్పాలి మాకు. సోదరు గారి గంగాళం ఉంది. ఆ గంగాళంలో ఏముంది? అర్థం ఉంది. గంగాళంలో ఏముంది? లోపల నీళ్ళు, బయట ఏముంది? ఎందుకు అలగ పెట్టారు? నిన్ను చూసి ఏం చేయాలి? నిన్ను చూసి ఎందుకంటే అన్ని చూడాలి. ఎక్కడెక్కడో మరకలు అది చూసి ఏం చేయాలి? కడగాలి. అంటే దేవుని వాక్యం అర్థమైంది. దేవుని వాక్యము అర్థం. అదే విధంగా దేవుని వాక్యం నీరు. ఎఫెసీ పత్రిక 5:26 దేవుని వాక్యం ఏమంది? నీళ్ళు. అంటే దేవుడి వాక్యం అర్థం అని యాకోబు పత్రిక 1 అధ్యాయంలో ఉంది. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది, ఒక్కడు దేవుడు యాజకుడు. ఆ కాలంలో యాజకుడు వచ్చి ఇక్కడ కడిగి ఎక్కడికి వెళ్ళాలి? అది అంటే పరిశుద్ధ సంఘంలోకి ప్రవేశించి తెలియజేయాలి. ఇప్పుడు మనమందరూ ఎవరు? అక్కడ యాజకులు. ఇప్పుడు మనమందరూ ఎవరు? మనమందరూ ఎవరు? మన యాజకులైన మనమందరూ దేవాలయంలోకి వచ్చిన మునుపు దేవుని అర్థములు చూసి నీ జీవితం ఏం చేయాలి? ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ పిలిచి నేను వాక్య పరిచయం చేసిన దేనికి?
కడగబడడానికి చెప్పండి. నేను ఇప్పుడు చెప్తున్న మాట వలన మీరందరూ శుద్ధిపరచాలి. అప్పుడు మాట అని చెప్పినది వాక్యం. దేవుడు వాక్యం యేసు చెప్పడం వలన తిన్నిన వాడు జీవితంలో ఏమవుతున్నారు? జీవితంలో ఏమవ్వాలి? మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? నోటి నుండి నీళ్ళు వస్తున్నారండి. అయ్యో నీళ్ళు దాకోడు కానీ ఇది ఎందుకు మీరు అర్థం అవ్వాలంటే మీరు శ్రద్ధ కలిగి తిన్నారు, సోదరు కలిగిన ఎద్దుల నోట్ల నుండి నీరేం చేస్తున్నారు? వారేం చేస్తున్నా కడుగుతున్నారు. ఇది తెలిసి యేసు చెప్పారు. లేఖనములు చెప్పినట్టుగా కడుపు నుండి ఏం రావాలి? స్తోత్రం చెప్పాలి. వారు కానీ ఆ ఎద్దులు ఎన్ని ఎద్దులు ఉందండి? 12. స్తోత్రం చెప్పాలి. 12 ఎద్దులు ఎవరికి సాదృశ్యం? 12 అపోస్తలులు లేకపోతే శిష్యులకి. వాడు నోటు నుండి జీవజల నది ఏం చేశారు? ప్రవహించినట్టుగా అర్థములున్న సంఘ బిడ్డలు నోటు నుండి, కడుపు నుండి ఉప్పుని నోటు నుండి ఎక్కడికి రావాలి? బయటికి రావాలి. వారికి అది కారు గడగడాలంటే ఇక్కడ కారు గడగడానికి కాదు, అది పరిశుద్ధాత్మ గురించి చెప్తారు. 37వ అధ్యాయం చూడండి. 37 యోహాను సువార్త 7వ అధ్యాయం 37 దాకా పూర్తిగా చదవండి. ఆ పండుగ మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా తప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇంకొక మాట కూడా ఎక్కడ రాయబడిందమ్మా చూడండి. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఏ మాట? పొందబోగిన ఆత్మ గురించి ఏ మాట చెప్పారు? పైన ఏ మాట చెప్పారు? జీవజలం. అది స్తోత్రం కలిగింది. అలాగే బైబిల్ నేర్చుకోండి. దేవుడికి స్తోత్రం కలిగింది. ఒక్క ముక్క పట్టుకొని మీరేం చెప్పొద్దు. ఒక్క ముక్క పట్టుకొని ఏం చేయకూడదు. పైన కింద ఏంటి రాశారు అది చూసుకొని బైబిల్ వ్యాఖ్యానం లేకపోతే మొత్తం గందరగోళం అవుతుంది. స్తోత్రం కలిగినదా? చెప్పుకొని వచ్చినది ఏంటంటే పొందవలసినానికి ఉన్న ఆత్మ గురించి దేవుడు ఏం చేశారు? అప్పుడు వరకు ఏం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు, దిగి రాలేదు. రాలేదు. దేవుడికి స్తోత్రం కలిగిన అన్న ముందుకెళ్ళి వచ్చింది. పని చేస్తూ వచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఈ భూమిలో ఏం చేయలేదు, నివసించలేదు. ఎప్పుడు నివసించారంటే యేసు ప్రభు సిలువను మరణించిన తర్వాత సమాధి చేసి 3వ రోజు పునరుత్థానం పొంది పరలోకములకు వెళ్ళి తండ్రి కుడిపాసములు కూర్చి తండ్రికి అడిగిసి పరిశుద్ధాత్మ దేవుడికి ఎక్కడికి పంపించారు? పంపించారు. ఎప్పుడు అది పంపించారు? అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1-2 వాక్యములు చూడండి. ఏ పండుగ అండి? స్తోత్రం చెప్పాలి. పెంటెకోస్తు అన్న పదానికి అర్థం 20వ రోజు దేవుడు పరిశుద్ధాత్మ ఈ లోకానికి దేవుడు ఏం చేశాడు? స్తోత్రం చెప్పాలి. 20వ రోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమికి పంపించాడు. ఇప్పుడు మమ్మల్ని నడిపించిన వారెవడు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ఈ భూమిలో వచ్చి 3.5 సంవత్సరము తన పని కడముట్టించారు. ఆ కడముట్టించిన తర్వాత యేసు ఎక్కడికి వెళ్ళిపోయారు? అక్కడి నుంచి మళ్ళీ ఎవరికి పంపించారు? ఇప్పుడు ఎవరి పని భూమి జరుగుతున్నది? పరిశుద్ధాత్మ దేవుడు పని జరుగుతున్నారు. స్తోత్రం కలిగి చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మీరందరూ ఏం చేయాలి? నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేయాలి? యేసు మాట్లాడారు ఈ మాట. యేసు 3.5 సంవత్సరము శిష్యులు తోడుగా నడిచారు. పరిశుద్ధాత్మ దేవుడు
మూడున్నర సంవత్సరము శిష్యులు తోడుగా నడిచారు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు తోడుగా నడిచినప్పుడు పరిశుద్ధాత్మ తోడుగా కాదు, అందుకే యేసు చెప్పని శిష్యులకి నీ హృదయమైన కలవరపడకూడదు. తోడుగా ఉండినప్పుడే మామకు కలవరపడకుండా లోపలికి వచ్చిన అనుకో కలవరం ఉండదండి. లోపలికి వచ్చిన లోపడు సంతోషం కొనియాడుతుంది. అవునా లేదా? మీరు చెప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడు రాక మునుపు పీతరు గారు రాత్రి అంతా ఏం చేశారు? పరిశుద్ధాన్ని పొందిన తర్వాత పీతరు రాత్రి ఏం చేశారు? సూపర్ గా పడుకున్నారు చీరసాలలో. పరిశుద్ధాత్మ దేవుడు రావడం మునుపు పీతరు గారు ఏం చేశారు? రాత్రి మొత్తం ఏం చేశారు? దేనికోసం? దాని భార్య కోసం, పిల్లల కోసం ప్రయాసపడ్డారు, సమాధానం కోసం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పొందిన తర్వాత పీతరు ఏం చేయలేదు. రేపు ఏమవుతుంది? దానికి మరణం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ వస్తే నీ లోపలికి నివసించే ఎన్ని సమస్యలు వచ్చినా కానీ నీ ఏమవుతుంది? పడుకోవచ్చు, నిద్ర వస్తుంది. మంచి నిద్రనిచ్చును. రేపు చచ్చిపోతాను ఎరిగి నిద్ర రాదు. దాని పీతరు గారు ఏం చేయలేదు. సూపర్. ఏ చింత లేకుండా పడుకోండి. ఎవరి మధ్యలో? 12 మంది సైన్యం, 16 మందిలో సైన్యమందరూ దైవదాసురాయిగా పడుకున్నారు. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయడము అదొక పక్క ఉంటుంది. కానీ ఈ మనిషి అక్కడ పడుకోవాలంటే లోపల ఏముండాలి? ఏదో ఒక పాపం ఉండాలి. దేవుడికి శిష్యులకి పిలిచి అది చేయించడానికి దప్పలు చేశారు. కొట్టిసి పంపించినప్పుడు ఎలా వెళ్ళిపోయారు వారు? సంతోషంతో పీతరు మీరు ఆ పరిశుద్ధాత్మ గురించి మీరు అపోస్తలుల గారికి సరిగా చదవాలి. పీతరు నడిచి వెళ్ళినప్పుడు ఏమైంది? పడినప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మ పొందినప్పుడు అంటే మనకు నీడకి కూడా ఒక పవర్ ఉంది. హలో, మన నీడకి కూడా ఏముంది? నీ నమ్ముతున్నారా? దేవుడా ఇక్కడ కూర్చున్న వాడికి ఒక దినములు అరగంట ఒక అనుభవం ఇచ్చిన అప్పుడే నీకు అర్థమైంది. నేను ఇప్పుడు అన్ని చెప్పిన కానీ నమ్మడం కష్టం కొద్దిగా. అప్పుడే అది దేవుడు మీకు చేస్తే మాత్రమే అనుభవంలో కొత్త అనుభవంలో వస్తే మాత్రమే. నాకు అనుభవం ఉన్నా కాబట్టి నేను అంత వదిలిస్తున్నాను. అంటే అపొస్తలుల గారు 3వ అధ్యాయం చదవద్దు, నేను చెప్తాను. వెండి బంగారం మన దగ్గర లేదు. లేచి ఏం చేయాలి? మనకి ఇది రెండు ఉన్నా కాబట్టి శక్తి లేదు. వెండి బంగారం మనకుంది, శక్తి లేదు. ఈ కాలంలో ఉన్న సంఘంలో ఉన్న ప్రోగుడు అది ఏముంది? వెండి శక్తి లేదు. ఏసి పేరుతో తిరిగినోడి శక్తి లేదు. ఈ శక్తి మనం ఉంటే అనుకున్నా అందుకని చెప్పండి. ఇది ఈ నీళ్ళు నీ తాగాలి. 3 కార్యం అక్కడ యేసు చెప్తున్నాం. ఒకటి, యేసు చెప్పిన మాట మీరు చూడాలి. ఏంటంటే చెప్పాలి యేసు చెప్పిన ఒకటి, నీకు దాహం ఉండాలి. అవును కదా? ఒకటి దాహం ఉండాలి. ఏది? ఈ నీళ్ళు తాగడానికి నీ ఏముండాలి? 2, నా వద్దకి నీ ఏం చేయాలి? 2. 3, నీ వచ్చి నా దగ్గరకు వచ్చి నీ ఏం చేయాలి? దాహం తీర్చుకోవాలి. 3 విషయం. ఒకటి దాహం ఉండాలి. అందరికి ఏం లేదు. 2, యేసు దగ్గరికి రావాలి. 3, దాహం ఏం చేయాలి? ఉంచుకో. దేవునికి స్తోత్రం కలిగింది. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగి వచ్చిన అనుకో నీ మాట మారుతుంది. అందరూ ఆమె చెప్పలేదు. ఎందుకని అలాగే చెప్పారు? పెద్దకొస్త దినములు అక్కడ వారందరూ సూచి ప్రార్థన చేసి ఉండగా వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఏ భాష చెప్పారు?
నానా భాషలతో మాట్లాడేది. సోదరు చెప్పండి, నీకు అర్థమవ్వలేదు, అందుకే నీ సోదరు చెప్పాలని చెప్పండి. ఆదికాండం 11వ అధ్యాయంలో మీకు అక్కడికి తెలుసునండి, వారు పెద్ద ఒక బాబేలు కట్టారు. కట్టినప్పుడు దేవుడు పని చూడడానికి వచ్చినప్పుడు వీళ్ళు పని బాగా జరగని చూసి దేవుడు ఏం చేశాడు, భాషకే ఒక్క మినిట్లు వారి భాష మారుతుంది. ఒక్క నిమిషాన వాళ్ళ భాష మారిపోయింది. పెంటెకోస్తు దినం వచ్చినప్పుడు భాష మారిందిగా. ఇది కూడా ఒక దేవుడు చూసి భాష ఏం చేశాడు, దాని మరి వేరే వేరే భాష మాట్లాడింది. ఒక మినిట్ లోపల వేరే భాష వచ్చింది. అదే దేవుడు పరిశుద్ధ దేవుడు దిగి వచ్చినప్పుడు ఏమంటే ఇగో ఈయన భాషలు మాట్లాడకని ప్రార్థించాడు దేవుడికి. ఈరోజు భాష దేవుడి దగ్గరికి సమర్పించండి. దేవుడు అన్న భాష నేర్పించమని చెప్తే దేవుడు ఏది భాష నీకేముండాలి, మనసు. ఆ సామెతలు చెప్పండి, మనసు ఉందే. సామెతలు కూడా ఎప్పుడు కూడా నేర్చుకోవడం మంచిది. సోదరు కలిగింది, మనకేం లేదు అందుకని మనకేం లేదు. మనసు ఉందే దేవుడికి సోదరు కలిగింది. నేను చెప్పిన దాహం తీర్చుకోవాలి అంటే పరిశుద్ధాలు. 7వ దాహం గురించి బైబిల్ చెప్పిన వాక్యం లూకా సువార్త 16వ అధ్యాయం దగ్గర అండి 23 లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యం చదువుతుంటారు. మొత్తం చదవడానికి ఉంది కానీ సమయం తీసుకోవట్లేదు. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన ప్రేలికలను నీరులో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. అంటే ఆయనకి ఎక్కడ ఉండి ఆయనకి దాహం వచ్చింది, ఎక్కడ ఉండి పాతాళంలో. పాతాళంలో వేరే వేరే స్థలం ఉందండి, ఒక్కటే కలిపి కొట్టదు. లాజరు ఎక్కడ కూర్చున్నారు, అది ఎక్కడ, అది ఎక్కడంటే నేను అడుగుతున్నాను. అబ్రహాం రొమ్ము ఎక్కడ? ఏదో చెప్పండి, మీకు తెలిసినది ఏంటంటే మనం నేర్చుకోండి. క్లాసులు తప్పు చేసి తప్పు చెప్తే ఏంటి నేనేమంటారు, ఇది క్లాస్ బైబిల్ క్లాసు, దాన్ని బట్టి ఏదో తప్పు చేస్తే నేను ఇదన్నీ మనగా సరిగా తెలియలేదు కాబట్టి ఎలాగ చెప్తున్నారండి. దీనికి పేరు వేరే రకరకాల పేరు ఉంది. ఒకటి అబ్రహాం రొమ్ము, 2 దొంగలకి దేవుడు చెప్పినట్టు, ఇంకా 3 నరకానికి చెప్తున్న భాష. అది గహన పాత నిబంధనలు పచ్చని చచ్చిపోయిన చోటకి చెప్పింది హెడీస్, అది పాదాళము. అవునా లేదా? చూడండి, యాకోబు చెప్పిన మాట మనం చూడండి. యాకోబు చెప్పిన 38 అధ్యాయాలు కదా, దానికి చెప్పిన ఏంటంటే పాదాలు, మృదుల లోకం అని చెప్పినది పాదాలు. ఇది 3 ఒకటి అండి, 3 కాదు, ఇది 3 ఒకటి. ఇది నేను చెప్పిన సరిగా వింటే మీకు అర్థమవుతున్నారు. లాజరు మరి ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాం రొమ్ము. ఈ అబ్రహాం రొమ్ము అని చెప్పినది ఏదంటే తెలుసా? పాతాళం అండి. అబ్రహాం రొమ్ము అని చెప్పినది పరదేశి అండి. దేవుడికి స్తోత్రం. అది ఎలాగ చెప్తాను, యేసు చచ్చిపోయిన మునుపు ఆ దొంగలకి దొంగలు ఒక మాట అడిగారు, దేవా నన్ను ఏం చేయాలి, ఆ దొంగ జ్ఞాపకం చేయాలని చెప్పినప్పుడు ఒక మాట, నీ తోడు కూడా నన్ను కూడా ఎక్కడ తీసుకొని అడేది అడిగారు. ఆ వాక్యం ఒకసారి చదవండి. లూకా సువార్త 23:43 వాక్యం ఒకసారి చదవండి త్వరగా. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. దొంగ ఏం అడిగారు దేవునికి? నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని. అడిగినది రాజ్యం, ఇచ్చినది పరదేశి. మీరు అదా డౌట్. అడిగినది ఏది? రాజ్యం అడిగాడు. అడగదు, దేవుడు ఏమి ఇచ్చారు? పరదేశి ఇచ్చారు. చిన్న మన భాషలో చిన్న
నీ రాజ్యం అడగదు. ఇప్పటికి అక్కడికి తీసుకొని వెళ్ళడానికి సమయం అవ్వలే. ఇంక ఇప్పుడు ఎలా సమయం కావాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి రాజ్యం ఎప్పుడు వస్తుంది? దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందంటే 1000 ఏళ్ళు పరిపాలన జరిగినప్పుడే దేవుడి రాజ్యం భూమిని స్థాపితం అవుతుంది. ఈయన ప్రార్థన చేశారు దేవుడు అది కావాలని. మనం కొందరు ప్రార్థన చేసినట్టుగా అదే నేను ప్రార్థన దేవుడు అతనికి చెప్పండి, నీ నా తోడుగా ఎక్కడికి. అప్పుడు ఫస్ట్ మొదటి చచ్చిపోయిన వారు ఎవరు? యేసు దొంగల మధ్యలో మొదటి చచ్చిపోయిన వారు ఎవరు? ఒక దొంగ కదా, రక్షణ పొందిన దొంగ. ఆ దొంగ చచ్చిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? యేసు వెళ్ళలే. దొంగ చనిపోయినా తర్వాత యేసయ్య చనిపోయారు. చివరికి ఫస్ట్ ఎవరు వెళ్ళారు? దొంగ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ? అబ్రహాము దగ్గరికి. చివరికి ఎక్కడ వెళ్ళారు? యేసు వెళ్ళారు. మొదటి పీతరు 3వ అధ్యాయము 18-19 వాక్యం చూడండి. మొదటి పీతరు 3వ అధ్యాయం 18-19. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7-8 వాక్యం. 2 వాక్యం చదవాలి. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుంటినప్పుడు పూర్వము నోహాము దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవి దయలైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించారు. ఇది మనసు ఉంచండి. ఇది ఎఫెసీ పత్రిక వెళ్ళండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7-8 వాక్యం చూడండి. 4వ అధ్యాయం. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము ఒక పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకి ఈగలను చేరు అక్కడ నిలబడండి. చెరను అర్థం చెప్పండి. ఆ చెరలో ఉన్న భక్తులకి తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? యేసయ్య ఎక్కడ ఉన్నారు అక్కడికి తీసుకొని వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ చెప్పబడిన స్థలం ఏముంది? ఖాళీగా ఉంది. ఇప్పుడు దేవుడు బిడ్డలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంటే చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతుంది? పౌలు గారు చెప్పండి, విడలిపోయిన తర్వాత బాకి చెప్పండి. వెడలిపోయిన తర్వాత నేను క్రీస్తుతో కూడా ఫిలిప్పీ గ్రంథము 1:23 అండి. చదవండి. క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. 22 నుండి చదవండి. నేను చెప్పిన మాట. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యను ఇరుకునబడి ఉన్నను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ. చచ్చిపోతే ఎవరితో కూడా ఉంటాం? దేవుడు బిడ్డలు చచ్చిపోతే ఎక్కడే ఉన్నప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నా అక్కడే పాతాళం లేదు మనం వస్తు పరదేశం లేదు మనం ఇప్పుడు. దేవుడికి స్తోత్రం కలిగింది. చెప్పుకొని వచ్చినది ఈ ధనివంతుడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళారు? యాతన స్థలములో ఉండి ఎక్కడికి చూశారు? అప్పుడు చూసినప్పుడు చూశారు కదా, అబ్రహాము బ్రదర్ కూర్చొని చూశారు కదా. పరలోకమే అయితే ఎలా చూస్తుందండి? ఒకవేళ ఆయన పరలోకంలో ఉంటే ఆయనకి ఎలా కనిపించును? అప్పుడు ఎక్కడ ఈయన కూర్చున్నాడు? ఇది ఈ యాతన స్థలం పైన ఉన్న పరదీశలు ఆయన ఉన్నది. యాతనా స్థలంలో దాని పైన. అర్థమైందా మీకు? నేను చెప్పిన అదే కంపార్ట్మెంట్ లో పైన స్థలం, పైన పరదీశ ఒకటి ఉంది. దీని మధ్యలో ఏముంది? లేదు అగాధము, అగాధ స్థలం. ఓకే, దాని కింద ఎవరుంది? పాతాళం. దాని కింద ఎవరుంది? నరకం. ఇప్పుడు అర్థమైందా? ఒకే కంపార్ట్మెంట్ లో ఉదయం ఉన్న చోట ఇది. అదే నీకు అర్థమైంది. ఈయనకి వేడి ఎలాగ తగిలింది? మంట
స్తోత్రం కలిగిన గగను దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు బాప్తిస్తానికి నీ అర్థం తెలుసుకుంటే అంటే ఇక్కడ ఉండి ఈయనకి ఏం కావాలి? ఇప్పుడు నీళ్ళు తాగలేదా? తాగారు. ఏం నీళ్ళు తాగారు? అన్ని నీళ్లు తాగారు. ధనివంతుడు కదా. భూమిలో బతుకున్నప్పుడు ఏ నీళ్ళు తాగాడు? మందు తాగాడు, అన్ని తాగాడు. నేను అండర్స్టూడ్ గా చెప్పారు. ఏ నీళ్ళు తాగారు? ఎర్ర నీళ్ళు, పచ్చ నీళ్ళు, ఎండు నీళ్ళు, తెల్ల నీళ్ళు, అన్ని నీళ్ళు. ఎర్ర నీళ్ళు, తెల్ల నీళ్ళు. పరండి, ఇదన్నీ తాగారు. కానీ ఈ నరకములు ఉండినప్పుడు నీళ్ళ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ చూసారు కదా, చూసింది కదా, అతను చూశాడు, చూసారు కదా. అప్పుడు ఆడికి ఏముంది? నేత్రాలు ఉన్నాయి. నేత్రాలు ఉంది. అవును కదా. ఆడు ఏం చెప్పరా? అప్పుడు లాజరు అప్పుడు ఏముంది? నాలుగు ఉంటుంది. అప్పుడు నాలుగు ఉంది కదా. మాట్లాడుతున్నారు కదా. చచ్చిపోయినప్పుడు ఆడికి తెలుసు కదా ఎవరు లాజరు ఎవరని. బాబు నరక మీద వెళ్తే యాదన సమని వెళ్తే నీ అందరు ఇక్కడ ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో అందరికి ఏమవుతుంది? తెలుస్తుంది, మాట్లాడుతుంది, బూదుల అన్ని జరుగుతారమ్మా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అక్కడికి ఉన్న దాగం తీర్చడానికి ఎవరు కూడా రాదు. స్తోత్రం రావాలంటే అప్పుడు చెప్పారంటే అని చెప్పారు. ఎవరికి పంపించాలి? లాజరుకి పంపిస్తే ఏమవుతుంది? లాజర్కి గాని ఊర్లో పంపితే ఏమవుతుంది? ఆయన చెప్పారు నాకు ఇలాగంటే ఒక 5 అక్కడ ఉన్నారంట. 5 ఇలాగంటే ఒక 5 అన్నదమ్ముడికి మారు మనసు పొందడానికి ఎవరు వెళ్ళాలి? లాజర్ వెళ్ళి అనుకో ఏమవుతుంది? వచ్చిన తర్వాత మా ఊరికి వచ్చాడు దెయ్యం, లాజర్ దెయ్యం వచ్చాడు. ఇది అది కాదంట బాబు. చచ్చిపోయినప్పుడు మన క్రైస్తవుడు ఎలాగ చెప్తున్నారు? భర్త చచ్చిపోయి నా భర్త వచ్చి కూర్చొని మంచి పని కూర్చారు. అదిగో నిన్న అక్క ఇదితో కొట్టదు. ఇనపరాడ్డు కొట్టదు, ముళ్ళున్న ఇనపరాడ్డు. భర్త చచ్చిపోతే మళ్ళీ ఏం చేయడు? రాడు. రాదు. అక్కడికి వెళ్ళిన వాడు తిరిగి ఎవరు రాదు. వచ్చిన వాడు దెయ్యం. అలాగే ఎవరైనా నీ ఇంటికి వచ్చిన అనుకో, నీ భర్త కాదు దెయ్యం. నీ భర్త వేషం ధరించుకొని ఎవరు వచ్చారు? పెట్టు, మాట్లాడు, పర్వాలేదు. వెలుగుదూత వేషం ధరించుకొని ఈ రోజు నా ఆయన వచ్చారు. అక్కడ మంచంలో కూర్చోండి. అక్కడ ఎవరు కూర్చోకూడదు. ఎవరు కూర్చోాలి? చచ్చిన ఆయన. బతుకున్నప్పుడు కూర్చున్నాడని చెప్పడం. చచ్చిపోయిన వాడి గురించి మనం అలాగే చెప్పకూడదు. ఏంటంటే దేవుడు సంపడుతారా? లాజరుకి పంపించారు. అందుకే దేవుడు ఏం చెప్పడు? ఎవరున్నారు అక్కడ? ధర్మశాస్త్రం ఉంది. అది అనుసరించి వీరిని మారుమనుచుకుందా మారుమనుచుకుంటే ఇక్కడికి వెళ్ళిపోవాలి. ధర్మశాస్త్రం విని విన్న వాడు ఎక్కడ కలుగుతుంది? పిల్లలైన వాడు ఎక్కడ? అది ఎక్కడ ఉంది? నీ కూర్చుని కింద ఉంది. నీ కూర్చుని ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. పొయ్యి మీద కూర్చున్నారు, తెలియట్లేదు. ఎక్కడ కూర్చున్నారు? పొయ్యి మీద. వేడి అంటట్లేదు. యోగ గ్రంథం 28:5 కదా. యోగ గ్రంథం 20 ఇదే కంట్రోల్ అయింది అండి. ఈ వాక్యం ఉంది. యోగ గ్రంథం 28:5. భూమి నుండి ఆహారం పుట్టును, దాని కింద భాగం అగ్నితో. చదవండి చదవండి. భూమి నుండి ఆహారము పుట్టును. ఆయన అర్థం ఏంటి? భూమి నుండి ఏమొస్తుంది? ఇక్కడ పండుగ చేశాండి. తిని బాగా చనవి కొవ్వు వచ్చి కొంచెం లాగు ఉండి నా వల్ల మారు పొందలేకపోతే ఇది మొత్తం అక్కడికి వెళ్ళి కాలుతుంది. కర్ర ముక్క నువ్వు మారు మనసు పొందలేకపోతే నీ ఎవరు? నరకానికి ఉన్న కర్ర ముక్కవి. అదే నరకానికి ఉన్న కర్ర ముక్క. తర్వాత చదవమ్మా. దాని లోపలి భాగం 2-3 కిలోమీటర్ల లోపలికి వెళ్తే దీని లోపల ఏముంది? అందుకని నేను చెప్పాను, నీ కూర్చుని ఎక్కడ? కాలట్లేదా? సరిగా కాలిన వాడైతే ఇలాగ కూర్చొని గట్టిగా ఆరాధన చేస్తాను. సరిగ్గా మంట తెలిస్తే ఆరాధన చేస్తారు.
సరే మంట తెలిసినప్పుడు ఇక్కడ కూర్చున్నాను. నేను ఈ రోజు వంట చేసినప్పుడు ఈ రోజు కదా 2 రోజులు వేడి నీళ్ళు నా మీదకి అమ్మో మంట. సరిగా మంట తెలిసా నీ ఇలాగా కూర్చుని గట్టిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. అంటే ఈ నరకములు యాదనసనులు దేవుడి దాహం అక్కడ దాహం ఏమవుతుంది తీర్చబడదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు దాహం తీర్చడానికి మంచి సమయం. ఈ రాత్రి వాక్యం చదివినప్పుడు ఆమేన్ ఆమేన్ మన మనసు హల్లెలూయా. హిందూ ధర్మంలో 28 పెద్ద నరకం ఉండినట్టుగా చెప్తున్నారు. ఎంత ఉంది? బైబిల్ చెప్పిన ఒకటి పెద్దది ఎంత ఉంది? ఒకటి 28 ఒకటి దేవుడికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి ఏమండి దేవుని బిడ్డలారా స్తోత్రం దాహం వచ్చింది. సరే అండి అంటే వాక్యం చదవండి మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త దగ్గర రండి 5వ అధ్యాయంలో ఉండు ఏంటండి నీతి అంటే ఏది నీతి? దేవుని దేవుని రాజ్యములు ఉన్న నీతి అండి. ఏమండి మొదటి అది కదా దేవుని రాజ్యము. దేవుని రాజ్యములు ఒక నీతి ఉంది అవును కదా. రోమాపత్రిక 14-17 కూడా మత్తయి సువార్త నేను ఇప్పుడు చెప్పినది 6వ అధ్యాయము 32వ వాక్యం అనుకున్నారు. రోమాపత్రిక 14-17 దేవుని రాజ్యము అన్నపానము కాదు. దేవుని రాజ్యము భోజనమును కాదు కాదు అంటే దేవుని రాజ్యంలో ఏముంది? అప్పుడు దేవుని రాజ్యములు. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారే? మీరు అర్థమని కూర్చున్నారు చక్కగా కాదు. కొలొస్సీ పత్రిక 1:13 చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు చెప్పండి చెప్పండి. అలాగే అయితే దేవుని రాజ్యములు మనం ఉన్నాం. అందరూ ఉంటే మనలోనే ఏం కనిపించాలి? రాజ్యములున్నా నీతి. ఆంధ్రలో ఉన్నవాడు ఆంధ్ర నీతి నెరవేర్చట్లేదు. ఈ రోజు నేను వచ్చినప్పుడు హెల్మెట్ లేకుండా పోలీసు పట్టుకున్నారు. హెల్మెట్ చేతిలో ఉంది. పోలీసు ఏం చెప్పారు? గవర్నమెంట్ ఏం చెప్తున్నారు? హెల్మెట్ వేసుకునే బండి తోలాలని. మీరేం చేస్తున్నారు? హెల్మెట్ లేకుండానే బండి తోలు. ఇది మనం చెయ్యను. అలా నేను చెప్పిన అర్థమవుతుందా? అంటే దేవుని రాజ్యములు ఉన్న దేవుడు బిడ్డలు దేవుని రాజ్యంలో ఉన్నవాడు ఏం చేయాలి? నీతి చేయాలి. ఏం చేయాలంటే అది చెయ్యడానికి మనకేం ఉండాలి చెప్పండి? ఒక దాహం ఉండాలి. దేవుని రాజ్యములో ఉండి దేవుని నీతి చెయ్యడానికి మనకందరికి ఏముండాలి? దాహం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన చాలా మందికి ఏం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన మనసు పోయిందా? లేదు కదా. స్తోత్రం కలిగిన నేను మెల్లమెల్ల చెప్పిన కాబట్టి మీకు బోరు కొట్టుతున్నాను అనుకున్నాను. లేదు స్పీడ్గా చెప్పడానికి తెలుసు కానీ క్లాస్ అలాగే చెప్తాను కాదు. ఓకే దేవుడికి స్తోత్రం కలిగిన దేవుని రాజ్యం గురించి నేను చెప్పాను. దేవుడికి స్తోత్రం. దేవుని రాజ్యములున్న దేవుడి బిడ్డలు నీతి చేయాలి. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చూడండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే నీతిమంతుడికి ఏం చేయాలి? ఇంకా నీతి చేసుకొని ముందుకు కొనసాగించండి. నీతి చెయ్యడానికి మనకేముండాలి? ఒక దాహం రావాలి. కొందరి జీవితంలో ఏం లేదు. ఏ దాహం? నీతి చెయ్యడానికి ఉన్న దాహం లేదు కాబట్టి వారు తప్పిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు చెప్పు దేవా, దేవుడు సన్నిధి నేను నీతి చేస్తామని ఒక దాహం నాకు ఇచ్చమని దేవుడికి చెప్పండి. స్తోత్రం స్తోత్రం. దాహం రాలేకపోతే సరి అవుతుంది. దేవుడికి ఎలాగ నీతిమంతుడు అవుతుంది? ఎలాగ మనం నీతిమంతుడు అయింది? విశ్వాసం. రోమాపత్రిక 5:1 అవును కదా. విశ్వాసం బట్టి మనమందరూ నీతిమంతులుగా పిలవబడిన. నీతిమంతులుగా
నీతిమంతులుగా మారింది. ఒక సోదరు చెప్పండి గట్టిగా. ఒక్క క్షణంలో యేసయ్య రక్షకుడు అంగీకరించిన వెంటనే మన పేరేంటి చేసింది? నీతిమంతులుగా చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నీతిమంతులకు ఎంగేజ్ చేయాలి. నీతి చేయండి. ఎక్కడ నుండి? దేవుని రాజ్యములకు వచ్చి దేవుని రాజ్యములు దేవుని ప్రజలు దేవుని బిడ్డలు నీతి చెయ్యండి. దేవునికి స్తోత్రం. అదే చెప్పి ఒక వాక్యం చదివి అది విడిచిపెట్టి మళ్ళీ నెక్స్ట్ వాక్యానికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వాక్యం చివరి వాక్యం అది. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. అనుసరిస్తే మనకేం కలుగుతుంది? నీతి కలుగుతుంది. అనుసరించలేకపోతే కొందరికి ఏమి లేదు. ఎవరు చెప్పిన? పాస్ గారు చెప్పారు. దేవుడు బిడ్డలారా వచ్చిన వారంలో 10 గంటలకి మీటింగ్ వచ్చిన ఎప్పుడు? హల్లెలూయా. ఎప్పుడు వస్తానండి? మాస్టర్ గారు చెప్పిన 10 నిమిషాల తర్వాత మంచి విధేయత కలిగిన వాళ్ళే. రైతులు హల్లెలూయా ఆగిపోయింది. హల్లెలూయా. ఇదే మాట పార్వతులు కోర్టులు చెప్పిన అనుకో 9 గంటలే నీ అక్కడ రావాలని ఎప్పుడు వెళ్తుంది? అది ఇంక ఓపెన్ అయ్యి ఉండదు. అక్కడ వెళ్ళి కాపలా కాసేస్తారు. హల్లెలూయా. అమ్మా ఇక్కడ వాక్యం చదివారు. దేవుని వాక్యం అనుసరించిన వాడు నీతి కలుగును. దేవుని వాక్యం అనుసరించిన వారు మాత్రమే నీతి కలుగును. అనుసరించండి. దేవునికి స్తోత్రం. దేవుడి చెప్పిన మనం ఏం చేయాలి? అనుసరించిన నడవాలి. దేవునికి స్తోత్రం. సరే, 2వ మాట చూడండి. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. కనికరం గలవారు ధన్యుడు. ఎటువంటి వారండి? కనికరం గలవారు ధన్యులు. ధన్యుడు అని దేవుడు వాక్యం. తీర్పుకు రాసిన పుస్తకం చూడండి 3వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక దాని కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను కనికరము చొప్పునే చెప్పునంటే బై అకార్డింగ్ టు హిస్ మర్సీ. ఈ కనికరానికి ఒక పదం అంటే మెర్సీ అండి. మర్సీ మర్సీ మెర్సీ అండి, తెలుసు కదా. ఇంగ్లీష్లో కనికరం. మనకి ఏముండాలి? దేవుని రాజ్యంలో ఉన్న వారికి ఏముండాలి? కనికరం. ఇంకా చెప్పిన మాట విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ ఉందా లేదో తెలుసుకోండి. హల్లెలూయా. దేవునికి మత్తయి సువార్త చూడండి 18వ అధ్యాయం 23 నుండి 34 వరకు చదవండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. 10,000 తలంతులు. ఇప్పుడున్న లెక్క అనుసరించి 3,60,00,000 రూపాయలు అప్పున్నవాడు. అంటే 3 కోట్లు 16 లక్షలు 60 లక్షలు అప్పున్నవాడు. ఎంత ఉంది? 60 lakhs. 3 crore 60 lakhs. 3 కోట్లు 60 లక్షలు. సరే, ఈ మనసు నుంచి చదవండి కిందకి. 10,000 తలంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా
ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. తర్వాత అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు 100 దినాలు అంటే 300 రూపాయలు 3 దినాలు అంటే 300. ఓకే చదవమ్మా. 3 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులతో ఒకరిని చూచి వారి గొంతు పట్టుకొని హల్లెలూయా ప్రైజ్ లార్డ్. తర్వాత నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. సూపర్ కనికరం. ఎంత 300 రూపాయలు. పాస్ల అప్పు తీసుకుంటే ఇవ్వను తిరిగి. పాస్ల అప్పు తీసుకుంటే అందరు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. పాస్ మీ చేతుల నుంచి అప్పు తీసుకుంటే పాస్ అయితే తిరిగి ఇవ్వలేని వాడు దుష్టుడు అని నా బైబిల్ రాయబడి. హల్లెలూయా. అప్పు తీసుకొని తిరిగి ఇచ్చి లేని వాడు దుష్టుడు. ఇదంటే అయ్యారు ఇలాగ చెప్తున్నారండి. నేను ఎలాగ చెప్పాలి? అవునా? మీరు చదివారు ఎప్పుడైనా? చదవలేదా? నేను అనుకున్నాను 37 కీర్తనలు ఉండినట్టుగా ఉంటుంది. చూడండి, నేను తోడుగా చూడండి. 37 కీర్తన 21 వాక్యం అండి. 37 కీర్తనము. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. చాలండి, నాకు దొరికింది కదా. ద వికెట్ బోరోత్ పేజ్ నోట్ 37:21. చదవండి ఒకసారి. భక్తిహీనుడు అప్పు తీసుకున్నవాడు తిరిగి ఇవ్వలేని వాడు ఎవరండి? భక్తిహీనుడు అంటే దుష్టుడండి. మీరు తలగా తెలుగులో చెప్తారు, ఆ పదానికి ఏం చేయలేదు, సరి అయిన అర్థం రాలేదు. ఇంగ్లీష్ లో వికెట్ అని అది ఇంగ్లీష్ తెలుగులోకి వచ్చినట్టు దుష్టుడు అంట. అప్పు తీసుకున్నవాడు తిరిగి ఇవ్వలేని వాడు ఎవరంటే ఇప్పుడు మీరు పాస్ గారు అప్పు మీరంటే ఎక్కువ అప్పు నాకు ఉందండి. విశ్వాసం ఉంటారు, విశ్వాసం చేతులు నేను అప్పు తీశారు కానీ తిరిగి ఇస్తున్నారు. కొందరు ఏం చేశాడు? పాస్ గారు విశ్వాస చేతులు అప్పు తీసుకుంటే ఏం చేయరు, రుణమాఫీ అనుకుంటున్నారు. హల్లెలూయా. మరి ఇంకే పదం ఉంది. నేనంతా కొట్టించాను. అప్పుడు ఈ మనిషిని ఎంత అప్పు ఉండేది అండి? 300 రూపాయలు అప్పు. ఈడికేమైంది? రుణమాఫీ అయింది. ఆడే కరుణించారు, కనికరం చూపారు. ఈడు నడిచి వెళ్ళినప్పుడు ఎవరికి కనిపించారు? తోటి దాసుడు కనిపించాడు. 300 అప్పు ఉన్న వాడికి కనిపించడం ఏం చేశాడు? పట్టుకొని ఈడ్చుకొని జైలుకి తీసుకెళ్ళాడు. నీకు ఎంత క్షమాపణం పొందారు మీరు? 3,60,00,000 క్షమాపణ పొందాడు. కానీ మనం విశ్వాసం సహోదరు చిన్న పొరపాటు చేసి ఏం చేయరు. ప్రాణం పోయినా నేను నన్ను క్షమించను. అన్ని పాపలు క్షమించారండి. నా పాపం దేవుడు ఎన్నో అని మా విశ్వాసం తప్పు చేసి అది పట్టుకుని తిరగద్దండి. నీ కూడా ఏం చేయాలి? అందరు చెప్పండి, కనికరం చూపించండి. ఏం చూపించాలి? కనికరపడాలి. చాలా మందికి ఏం లేదు, కనికరం ఉండాలి. ఏం చేయాలి? 33 వాక్యం చూడండి. 30 యేసు చెప్పిన మాట వినండి. యేసు నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు కూడా నీ తోడి దాసుని కరుణింపవలసి. ఈ రాత్రి దేవుడు మనకేం చేశాడు? అదే విధంగా మనం కూడా తోటి వారికి బ్యాటరీ అయిపోయింది. ఆపడానికి సమయం అయింది. 35 స్తోత్రం కలిగిన కాక. ఆపుతాను దేవుడికి ఇప్పుడు ఇలా చెప్పుకొని వచ్చిందండి. ఏం చేశారు? దేవుడు నీకేం చేశారు? కనికరం చేసినట్టుగా నీ తోటి సహోదరునికి ఏం చేయాలి? కనికరం ఉందా? హల్లెలూయా. పర్వాలేదా?
ఉంది తెలుసు నువ్వు, నీ ఇందులో బియ్యం ఉంది, నీ ఏం చేయాలి? మెతికిడి బియ్యం కూడా ఇవ్వరు, షూరిటీ ఇస్తే ఇస్తారు. కావాలంటే 2 ప్రార్థన చేసి పంపిస్తారు. అదన్నీ వస్తున్నారు, కిందకు వస్తున్నారు, అదని చెప్పాలి. ప్రభు ఆకాశ వాకిటి లిప్పి ఆ ప్రభు సహోదరుడు ఇంట్లో బియ్యం కుమ్మరించని ఫ్యాషన్ చేస్తారు, బియ్యం ఇవ్వరు. నేను చెప్పింది నేను చెయ్యినదే చెప్తున్నాను, నేను చేయను. మరి నేనే మన దగ్గర ఉన్నానండి, నేను ఎంతో తింటానండి అన్నం, నేననే అన్నం తింటాను, ఇక్కడికి వచ్చిన కూడా తింటున్నాను. ఇప్పుడు నీ బాధపడకూడదు, ఇక్కడ అందరం తెలియదు, ఇక్కడ వచ్చాను అంటే నేను అన్నదాన్ని బయట ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు మాత్రమే అవుతున్నారు. అది తిన్నదని చెప్తే ఆడు చేస్తాను, కానీ నేను ఆడికి బాధపడను. ఆడు ఏది ఇచ్చిన కానీ సోదరం సోదరం చికెన్ వదిలేసి మెదలే దేవుడికి సోదరం ఆమె. ఇప్పుడు మా ఇంటికి బియ్యం ఉందండి, నేను చెప్పానండి ఒకటికి బియ్యం తీసుకొని వెళ్ళిపోమని చెప్పాను. లేకపోతే ఏమవుతుంది మొత్తం. ఇప్పుడు మా ఇంటి ఏంటంటే నేనే ఏంటంటే ఇద్దరు ఎంత పడయ్యా లేదు కాదు మినుములు 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 ఒక 5 కేజీలు మొత్తం ఆడించారు కొంచెండి. నేను అది చేయడానికి తెలియదు, అది ఉండి ఏమైంది. స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకటి అమ్మాయి ఇది తీసుకొని వెళ్ళిపోయింది మొత్తమే అవుతాయి. అప్పుడే చూసాను, ఇది నేను చూడలేదు, ఇది మన ఏం దానితో మనకేం లేదు, సంబంధం లేదు. పాప ఉంటున్నప్పుడు బాబాయ్ దాన్ని తీసుకొని ఏం చేసింది చెప్పిన మాట. సహోదరి సహోదరులారా, మనం పరస్పరములు ఏం చేయాలి, కనికరం చూపించేటట్టు మనం పరస్పరం ఏం చేయాలి, కనికరం మీకు మొత్తం కూడా అక్కర్లేదు. ఆడ 1000 అడిగితే అంత ఇవ్వలేకపోతే 100 అని ఇవ్వచ్చు కదా. నీ దగ్గరికి వచ్చి 1000 అడుగుతున్నప్పుడు నీ ఏం చేయాలి, 100 అని కూడా ఏం చేయాలి, అది కూడా ఇప్పుడు మళ్ళీ ప్రార్థన ఒకటి, అది పచ్చ ముందు కూడా చెప్పు, రూప కూడా లేదంట చెప్తున్నా. గొంతు పిసికేస్తున్నాడు కాబట్టి ఆ డాక్టర్ గారు మంచి హాస్పిటల్ ఆయన కనికరం చూపెడుతున్నారు వీళ్ళకి. నేను చెప్పిన మాట సంఘబిడ్డలకు ఏమి ఉండాలి, అందరికీ సోదరు చెప్పండి. కనికరం చేసి చూపు వాడెవరండి, కనికరం పొందుతాడు, దీపింపబడతాడు. అందుకని నాట్లోకి వస్తారు. వాడు కనికరం చూపకుండా ఆడికి ఏం చెప్పి పొద్దు తీసుకుంటాడు. ఆమేన్ హల్లెలూయా. రాత్రి హలో ఇదొక చెప్పినప్పుడు నా దగ్గర నుంచి ఒక విశ్వాసం ఒక పాస్ తీసుకొని వెళ్ళారండి. 18,000. ఇప్పుడు ఏంటి దాదాపు 15 సంవత్సరం అయింది. 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా నేనైతే అడగలేదు, మీరైతే ఇంటర్వ్యూ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి బ్యాగ్ సర్ది కూర్చుని పోతారు. ఇప్పుడు కూడా చూసినప్పుడు ప్రైస్ వాడు చెప్తున్నానండి, నాకేమో నో ప్రాబ్లం. నేను రాయడానికి వచ్చినప్పుడు ఎలాగొచ్చి 2 డబ్బులు తీసుకొని రాలేదండి. హల్లెలూయా. దేవునికి సోదరం, ఇదన్నీ ఇచ్చినది దేవునికి సోదరం. హల్లెలూయా. దొరకలేదు అని కొని గొడవ ఆడకూడదండి. కొందరు సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దీనికి అప్పు ఇచ్చారు కానీ అప్పు తెలియదు కాబట్టి అలాగైతే నేను ఎన్నిసారి కేరళ వెళ్ళిపోవాలి. సోదరు కలిగింది. హలో సోదరం చెప్పండి గట్టిగా. కనికరం చూపిన వాడికి దొరుకుతుంది. నువ్వే దేవుడి దృష్టి ధన్యుడు. సోదరం కలిగింది. చాలా మంది విశ్వాసానికి ఏమి లేదండి. రోమాపత్రిక దగ్గర 9వ అధ్యాయం రోమాపత్రిక 9వ అధ్యాయము 10లో దేవునికి స్తోత్రం. 23వ వాక్యం చూడండి. 23 మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల నిన్ను దేవుడు ఏం చేశారండి, సిద్ధపరిచిన కరుణా ఏంటి అది అదే అలాగే చెప్తున్నారు. మీకు తెలీదు, ఇక్కడ కొన్ని చోట్లకి భయంకరమైన ఎంట వచ్చిన కాబట్టి కొన్ని చోట్ల ఏమండి నీళ్ళు కొంటే అక్కడ ఏం చేస్తారు, అలాగే మనం ఉండాలండి. మనము అలాగా ఎందుకు పెట్టాలి కాదు, లేదు వాళ్ళకి అర్థం కాదు. నీళ్ళు కొండలు నీళ్ళు ఉండినట్టుగా
దాహం ఉన్న వాడికి జల్లి చల్లగా నీళ్ళిచ్చి పండిన ఒక ఘట్టంగా మారాలి. స్తోత్రం కలిగింది. చెప్పండి. ఓటో ఎక్కినప్పుడు ఆడంటే వెళ్ళడానికి ఏముందండి 200 ఆడని చెప్పారు 250 అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. మీరైతే ఏమవుతుంది? దేవుడు 50 రూపాయలు ఎప్పుడైనా తప్పుడు అండి గొడవని ఏం చెప్పి తీసుకొని వెళ్ళిపోలేదు. నాకు సంతోషం ఉంది, ఎందుకంటే నేను అతనికి మోసం చేయలేదు, అతన్ని నన్ను ఏం చేశాను. అతనికి నేను మోసం చేసే ఇప్పుడు నా మనసులో ఏముంది? వేదన ఉంటుంది. అయ్యో ఆయనకి నా మోసం చేశాను వేదన ఉంది, నాకేం లేదు వేదన. నన్ను ఆయన మోసం చేశాడు. దేవుడికి సోదరుడు దేవుడికి నాకు నీకు ఇలా ఉండాలి అని నేను అనుకున్నాను. అందుకని ఇది ఎంబసైజ్ చేసినట్టు నేను ఇక్కడ కారు నుండి ఇలా ప్రయాణం చేసి రాయుడికి వెళ్ళినప్పుడు ఒక ముసలితనం ఉన్నవాడు రోడ్డులు కూర్చున్నారండి. బండి ఆపరా అంటారు. ఇప్పుడు ఈడ బండి ఆపారు. నేను వెళ్ళి అడిగారు, నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నాను? నీకు రాయుడికి వెళ్ళడానికి కూర్చున్నాను. ఏంటి వెళ్ళలేదు, ఏదో సమయం అయింది కదా, 12 అయింది, డబ్బు లేదు బాబు, నడిచి వచ్చిన కాబట్టి ఇంకా నడవడానికి నాకేం లేదు, శక్తి లేదు. ఎంత కావాలంటే 20 రూపాయలు సరే 50 తీసుకోమని చెప్పేసి అడిగే తీసుకోవాలి. నేను ఎందుకు ఇచ్చాను? ఒక కాలంలో అన్నం తినకుండా నేను తిరిగిన సమయంలో ఏనుగు చూసిన ఒక వ్యక్తి 5 రూపాయలు నాకు ఇచ్చారు. అన్నం పెట్టారు, 5 రూపాయలు ఇచ్చి అది నా మనసులో ఎప్పుడు ఆ రోజు ఆడ నన్ను కనికరం చూపించలేకపోతే ఆకలితో నేను పడిపోతాను. కానీ అతనికి కనికరం చూపించాను కాబట్టి నేను కూడా అటువంటి వాడికే చేస్తున్నాను. సంఘ బిడ్డలకు ఎలాంటి మనసు ఉందా? ఉండడం మంచిది. లేకపోతే ఈరోజు సిద్ధపడండి, దేవుడి దగ్గరికి చూపిస్తానండి. దేవుడి సన్ని చెప్పండి. ఒక వాక్యం చదువు ముగిస్తాను తండ్రి. దేవుడికి సోదరం యాకోబు పత్రిక రోమా పత్రిక 12:21 వాక్యం చూద్దామా. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. కీడు వలన జయింపబడక మనమందరూ అదే ఇష్టం. ఆడు తిట్టితే 4 ఆడికి తిడతాను, నేను కూడా తిడతాను, జయిస్తాను. అవును కదా, జయించుకుంటాను అనుకుని తిట్టేస్తాం. అలాగే కదా మీరందరూ. లేదు అలా మంచి అలా మనమందరూ తిట్టితే మనం ఏం చేయాలి? తెలియదు. ఆడు నీ విరోధంగా మాట్లాడితే మీరేం చేయాలి? మాట్లాడాలి. ఇక్కడ ఏంటి చెప్పారు? కీడు వలన జయింపబడక జయింపబడకుండా మేలు చేసి కీడును జయింప. ఆమె చెప్పండి. మేలు చేసి ఏం చేయాలి? కీడును జయించాలి. ఇలా చెప్పినప్పుడు నాకు సంతోషం కలుగుతుందండి. హల్లెలూయా. నేను దేవుడి పరిచర్య నిలబడినప్పుడు నా విరోధంగా ఒకటి కేసు పెట్టి జైలుకి పంపించారు. కేసు పెట్టి నన్ను ఏం చేసి ఇతను ముందుకు నేను సంఘంలో చెప్పారు, పంపించారు. ఆ వ్యక్తి నేను అదే అనేక విడుదల ఉంది, అదే వేరే విషయం అండి, వేరే కాదు. ఈ చర్చ్ విషయం సంబంధించిన ఒక గొడవ వచ్చింది. నేను చర్చ్ కోసం నిలబడాను. ఆయన చెప్పిన చర్చ్ నాదని చెప్పిన కాబట్టి నేను చెప్పిన అలాగే కాదు, దేవుడు వదిలేసి కష్టపడి సంపాదించిన నా చర్చ్ అని చెప్పిన కాబట్టి ఆడు నా మీద కేసు పట్టారు, నన్ను ఆయన చేశారు, తీసుకొస్తున్నాడు. ఈయనకి ఏమైందంటే తెలుసా, విరోధన భయంకరంగా వచ్చారు. హాస్పిటల్ ఉండదు, నేను అక్కడికి వెళ్ళాను. విరోధన భయంకర వచ్చిన వీడు భార్యకి ఏం చేయలేదండి, కడగలేకపోయిందండి. నేను అతనికి తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకొని వచ్చాక పడుకుంటాను, మళ్ళీ తీసుకొని ఆడు చేసినట్టుగా నేనే చేయాలి. అవును రా, నీ నన్ను కేసు పడ్డా, నీకు డబుల్ విరోధన రావాలని చెప్పాలి. ఇది మన సిద్ధాంతం. దేవుడి పిల్లలు అలాగే కాదు, కీడు చేయని వాడికి బదులుగా మనమే చేయకూడదు. మేలు చేయకూడదు, మేలు చేసి మేలు చేసి కీడుని ఏం చేయాలి? దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి కరుణించిన ఒక మనస్సు మనకు ఉండాలి. దేవుడి సేవలు 41 సంవత్సరం లోపల విశ్వాసులు ఎన్నెన్నో మాట చెప్పారు తెలుసు. అదన్నీ చెప్తే ఈ రోజు మొత్తం జాగ్రత్త. దేవుడికి స్తోత్రం కలిగిన. అటువంటి చెప్పిన వాడు ఇంటికి మళ్ళీ వెళ్తున్నా సిగ్గు లేకుండా. మనం చచ్చింది కదా, నేను చచ్చిపోయారు కదా, అవును కదా.
మనం చచ్చిపోయి చచ్చిన వాడికి తిట్టుతా ఆడికి తగులుతుందంటే సావలేదు. నేను చచ్చిన కాబట్టి ఆడే తిట్టిన కానీ కుట్టిన కానీ నాకు వినవడలేదు. అవును కదా, ఏసైకి యేసు చచ్చిపోయిందా బ్రతికిందా అని తెలియడానికి ఏం చేశాడు? నిన్ను పొడిచినప్పుడు తెలుసు నీ చచ్చింది. నేను పొడిస్తేనే తెలుస్తుంది. అప్పుడు రంగు అన్ని భాషలు వస్తుంది. అందుకని యేసు నామములు ఇక్కడ కూర్చున్న వాడికి అందరు ఎవరైనా ఒకడు పొడిచిన కాక చచ్చిందో లేదో తెలుస్తుంది. నేను కూడా ఆమె చెప్తున్నాను, నన్ను చచ్చిపోతారు కదా. అదే సంఘ బిడ్డలారా నేను చెప్పిన మాట ముగిస్తాను. అందులోనికి ఏం రావాలి? ఇది యాకోబు పుస్తకం. నేను వచ్చిన బాగా చెప్తానండి. దేవుడి సంఘ బిడ్డలారా, దేవుడు మమ్మల్ని చూసి ఏం చేశాడు? కనికరం. ఆయనకి పేరు అది అలాగా కరుణామయుడు, కరుణా సంపూర్ణుడు అని అని చెప్పుతున్నాడు. యేసు ప్రభు ఒక మనిషి ఎరుసలేము ఎరువులు పోయినప్పుడు దొంగల చేత పడిపడి ఆడికి ఏం చేశాడు? బట్టలను కొట్టేసి వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరు వచ్చారు? మొదటి యాదవుడు వచ్చాడు. ఆడేం చేయలేదు. ఎవరు వచ్చాడు? లేవీయుడు వచ్చాడు. ఇంకా ఎవరు వచ్చాడు? సామరుడు వచ్చాడు. ఆయన పేరు ఇప్పుడు కూడా నేను వెతుకుతున్నానండి. ఇప్పుడు కూడా దొరకలేదు. ఎవరైనా దొరికితే రేపు ఎల్లుండి ఎప్పుడు వచ్చినప్పుడు నీ కూడా ఎవరు అవ్వాలి? పేరు చెప్పొద్దు. అదే మన విశ్వాసాలు అలాగే మారండి. ఏదైనా చేసి కోడి చిన్న గుడ్డులు వేసి కేకలు వెళ్ళినట్టు కేకలేసి చిన్న గుడ్డులు వేసి ఏం చేస్తున్నాడు? ఏనుగు అంత పెద్ద పిల్లలకి కన్నిన తర్వాత ఏం చేయలేదు. భూమి కదిలిపోయే పిల్లని పెట్టేది. ఈ చిన్న కోడి అందరూ చిన్న గుడ్డలు వచ్చి ఇక్కడ నుంచి అక్కడ ఆపండి. నేను చేసినది ఎవరికి తెలియకుండా మంచి సమరుడుగా స్తోత్రం కలిగి ఈ రాత్రి దేవుడు అదే వెతుకుతుంది. ఇక్కడ కూర్చున్న వాడు కొందరే సమరుడుగా నీ చెయ్యనది ఎవరు తెలియకుండా చేసి వెళ్ళిపోతాడు. స్తోత్రం కలిగినగా అలాంటి ఒక మంచి మనస్సు అందరికి దేవుడు కలిగి చెయ్యనుగా అలాంటి వేరే దేవుడు తెలియదుగా. అందరం తల ఉంచుకున్నాం. ఈ రాత్రి వేళ దేవునికి సమర్పించుకున్నాం. మనం కలిసి మనం ప్రార్థన చేసుకుంటాం. ఈ రాత్రి వేళ దేవుని వాక్య భాగం మీతో మాట్లాడేది తీరితే దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. కన్నీరు కార్చాలంటే కన్నీరు కార్చొచ్చు. దేవుని సన్నిధిలో హృదయం ఎంపి దేవుని సన్నిధిలో మాట్లాడి తీర్చి ఈ రాత్రి వేళ ఈ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి తీరడానికి ఇది ఒక మంచి సమయం. కలిసి మనం అందరం ప్రార్థన చేసి తీరు. పరిశుద్ధ మహోన్నత దేవాన్ని వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్యాంశాల నుంచి మేము వినగలిగాం. నీతి విషయంలో దేవా మేము తప్పిక కలిగిన వారై ఉండి తీరుటకు దేవ సహాయం దయచేయండి. అటువంటి వారికి దేవ తృప్తి పొందించి తీరడానికి దేవ నీకు పరిశుద్ధాత్మను మాకు ఇచ్చి తీరినందుకు దేవా నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ నీ ఆత్మశక్తి కొరకు మేము దాహం చెందిన వారిగా జీవించి తీరుటకు మమ్మల్ని సహాయపరచండి దేవా. ఈ రాత్రి వేళ మేము దయ కలిగిన వారిగా మారి తీరుటకు దయ సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ నీ వాక్యం బాగా ఎదజల్లబడి తీరినప్పుడు కొన్ని సందర్భాల్లో మేము దయ లేని వారిగా మారి తీరము దేవా. ఎంతమంది గొంతు పిసికేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసాం. వాక్యం విన్నాం. ఎన్నెన్నో పరిచర్యలు చేసి పెట్టాం. ఈ రాత్రి వేళ వాక్య పరిచర్య తాకి తీరినప్పుడు అర్థమైంది దేవా 300 రూపాయల కోసం దేవా ఎంతమంది గొంతు పిసికేసిన దుష్టదాసుడుగా మేము జీవించి తీరాం. ఈ రాత్రి వేళ వాక్యోపదేశాలు వినేటప్పుడు దేవా హృదయం లోపల వేదన కలిగి తిరుగుతుంది. ఆ 300 రూపాయలు ఇవ్వలేక మనిషి మా కాళ్ళ మీద పడి ఎన్నిసార్లు క్షమాపణ అడిగి తీరాడో అది పట్టించుకోకుండా మృగ స్వభావముతో చెంది తీరి ఆ మనిషిని ఎంతగా ఈడ్చుకు తీరి కోర్టు కేసు అని చెప్పి జైలు అని చెప్పి ఎంతగా సతాయించి తీరాం. ఈ రాత్రి వేళ అవన్నీ తలుచుకునేటప్పుడు దేవా మా మీద 3,60,00,000కున్న ఆ ప్రమాణ పత్రాన్ని దేవా తుడిచివేసి మమ్మల్ని క్షమించి తీరి పుచ్చుకున్న రక్షణ ప్రణాళికని రాత్రి వేళ గుర్తించుకు తీరుతున్నామయ్యా. ఈ
ఇంత జాలి కలిగేటట్టుగా మా మీద జాలి చూపించారు దేవా. కొన్ని సందర్భాల్లో జాలిని మేము అనుభవించుకు తీరి రుణమాఫీ పొందు తీరి దేవా జాలి ప్రకారంగా జీవించకుండా తిరిగాము దేవా. రాత్రి వేళ ఈ వాక్యాంశాలు చెప్పేటప్పుడు దేవా మా జీవిత నిజ స్థితి మాకు అర్థమై తీరింది. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము సంఘపడ్డారుగా దేవా, నీ సన్నిధిలో మేము ఒప్పుకు తీరుతున్నాం దేవా. మేము సమాధానం కలిగిన వారిగా దేవా, నీతిని ప్రవర్తించే వారికి రాత్రి వేళ మాకు అలవాటు చేయించండి దేవా. ఈ రాత్రి వేళ మా జీవిత క్రమావళిలో ఎంతమందిలో మేము వేదన పచ్చి తీరాం. ఈ రాత్రి వేళ దేవా వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి తీరి దేవా రుణమాఫీ పొంది తీరడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ ఈ వాక్యాంశాలు చెప్పేటప్పుడు దేవా కొందరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యశుద్ధి చేయించున్నందుకు దేవా నీకు స్తోత్రం. దాని ద్వారా వచ్చిన శాపాలు ఇరిగి తీరినందుకు దేవా నీకు స్తోత్రం. దాని ద్వారా వచ్చిన రోగాలు మారిపోయినందుకు దేవా నీకు స్తోత్రం. దాని ద్వారా వచ్చిన చిత్రహింసలు మారిపోయినందుకు దేవా నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ క్షమించగలిగే మనస్తత్వము దయచేయండి దేవా. దేవ క్రీస్తుకు అనురూపులై ఉండి తీరుటకు దేవ ఈ భూమిలో ఉండి తీరేటప్పుడే అలాంటి భాగ్యస్వామ్యత కలిగి ఉండి తీరుటకు సహాయం దయచేయండి దేవ. ఈ రాత్రి వేళ మేము దప్పిక కలిగి ఉన్నాం. మా దప్పికను తీర్చి తీరడానికి నీళ్ళు ప్రవాహముగా వచ్చిన పరిశుద్ధాత్మ కలిగిన దేవుడా ఈ రాత్రి వేళ ప్రవాహములు మమ్మల్ని మేము కడుగబడి తీరుటకు, మమ్మల్ని మేము శుభ్రపరిచి తీరుటకు, మమ్మల్ని మేము నీతిపరిచి తీరుటకు దేవా నీ కృప మాకు కావాలని ఈ రాత్రి వేళ కోరి తీరుతున్నాం. ఈ రాత్రి వేళ తలలుంచుకు తీరి ఈ వాక్యానికి లోబడి తీరి మనసులో మార్పు కలిగి తీరి మారు మనసు కలిగే ప్రక్రియలో ఉన్న బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం. వారి మీద దాడి చేస్తున్న రోగాలు ఈరోజు విడిచిపోవాలి. వారి కుటుంబ విషయంలో దేవ ఈ రాత్రి వేళ పరిహారాలు జరిగి తీరాలి. వారు ఏ విషయంలో దిగులు పడుతున్నారో ఈ క్షమాపణ అడిగిన వెంటనే దేవ వారి జీవితంలో కొన్ని విడుదల పరిహారం జరిగి తీరుడుగాక. మీరు జరిపించి గొప్ప కార్యం చేయించినందుకు దేవానికి స్తోత్రం. ఇంత వాక్య పరిచయం వినిన తర్వాత కూడా ఏ మార్పు లేదు, నేను ఎవరిని దోచుకోలేదు, నేను ఎవరిని దొంగిలించలేదు, నేనేం చేయలేదు అన్న ప్రవణతతో కూర్చున్న బిడ్డలు ఉన్నారు దేవా. ఈ రాత్రి వేళ వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దయా యేసయ్యా. వారి మీద కనికరం చూపించమయ్యా దేవ. ఒక్కసారి కూడా వారికి అవకాశం దయచేయండి. మరలా ఒక్కసారి దేవా మీరు వారితో మాట్లాడాలి దేవా. వారు చేసిన అతిక్రమములను క్షమించి తీరి యేసయ్య రక్తం ద్వారా వారు కడగబడి తీరాలి. యేసయ్య వాక్యం ద్వారా వారు కడగబడి తీరాలి దేవా. నీవిచ్చిన ఆత్మశక్తి ద్వారా వారు కడగబడి తీరాలి దేవా. వారి మీద ఏ దాడియు ఏ అపాయము ఏ రీతి కలిగిన కీడు జరగకుండా ఒకసారి కూడా వారిని సంరక్షించండి దేవా. మరలా వారిని మారు మనసులోకి నడిపించమని కోరుతున్నాం దేవా. అదే రీతిగా ఇంతసేపు వాక్యోపదేశాన్ని మీద జరిగిన సేవకులను దీవించండి. వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా దీవించండి దేవా. ఏ ఊరిలో ఉన్న నివాసులను దీవించండి. వారి జీవితానికి కూడా గొప్ప పరిహారిగా, విమోచనకర్తగా, రక్షణకర్తగా, ఆదరణకర్తగా, వారి జీవితానికి కూడా సహాయకుడుగా మారి తీరమని కోరుతున్నాం దేవా. ఇప్పుడు మేమందరం కూడా మా కుటుంబంలో మేము బయలుదేరుతున్నాం. నీ కృప మేము అనుకుంటున్నామయ్యా. నీ వాక్యానికి మేము బిగించి పట్టుకు తీరుతున్నామా. నీ ఆత్మశక్తిలో నిండుబాటు కలిగి ఉండి తీరుతున్నామయ్యా. మా ప్రయాణాన్ని శుభ ప్రయాణంగా మార్చమని కోరుచున్నాం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వల్లప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుదునుగాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టి శబ్దంతో మూడుసారి హల్లెలూయా చెప్దామా? మూడుసారి హల్లెలూయా చెప్దామా? మూడుసారి హల్లెలూయా చెప్దామా? దేవుడు మనందరినీ కూడా క్షమించిన దేవునికి స్తోత్రం చెప్దామా? దయకలిగిన వారిగా మానవ దేవునికి స్తోత్రం చెప్దామా? దప్పిక కలిగిన వారిని స్తోత్రం చెప్దామా? ఆత్మశక్తిలో నిండిన వారిగా స్తోత్రం చెప్దామా? అందరికీ వందనాలు. దేవుడు అందరిని దీవించుగాక.